ఈరోజు ఎజెండా అంశాలు ఏవైతున్నాయో ఆ ఎజెండా అంశాల మీద ఇప్పటికే అందులో సంపూర్ణ అవగాహన గల మన మేధావర్గం ఎజెండా అంశాల మీద మాట్లాడిందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం సామాజిక న్యాయం, సమానత్వం అనే ఒక అంశం మీదనే వాస్తవానికి సెషన్ ఉంది. దానివైపు కొంత మాట్లాడుతూనే ఒకటి రెండు విషయాలు, ప్రధాన విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సరే, సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మధ్యలో పరిచయమైన రెడ్డి జాగృతి అదే సమయంలో పేదరెడ్లకు నిలబడి వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతుంది. సమస్యల పరిష్కారానికి ఎవరెవరి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గర పోతుంది. కొన్ని పరిష్కారం వైపు ముందుకు సాగుతుందనే అభిప్రాయం నాకు మొదటి నుంచి ఉన్నది. ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కానీ, పేదరెడ్లకు ఎక్కడ అన్యాయం జరుగుతున్న విషయంలో కానీ, ఎంఆర్పిఎస్ పరంగా కూడా నేను తమ్ముడు తీసుకునే లైన్కి అనుగుణంగానే మాట్లాడుతూ వచ్చాను, సహకరిస్తూ వచ్చాను. అది జరిగింది. ఇక్కడ ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలి. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మనం అందరం దేశపరంగా భారతీయులం మాత్రమే, మనుషులం. ఎంతో కొంత కుల వ్యవస్థ మనల్ని మానసికంగా ఒక కులం మధ్యలో మానసిక దూరం అయితే కొనసాగుతుంది. మనం ఎంత గొప్ప విప్లవ స్ఫూర్తితో ఆలోచించినా ఆ కుల వ్యవస్థ దృక్పథం మాత్రం మన మైండ్లో మొత్తం పోయిందని అయితే అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కొన్ని కులాలకు గౌరవాలు, కొన్ని కులాలకు అవమానాలు ఈ దేశ కుల వ్యవస్థలో భాగమైపోయింది, మనందరికీ తెలుసు. రెండు, ప్రపంచంలో అంతటి ఉన్నది పేదరికం ఉన్నది, పేదరికం తొలగించుకున్న ధనిక వర్గం కూడా ఉన్నది. ఈ రెండు అసమానతలే కదా. ఆర్థిక అసమానతలోమో ధనిక పేద అనే అంశాన్ని తీసుకొచ్చింది. ధనికులకు కొన్ని వసతులు ఎక్కువ ఉంటాయి, పేదలకు వసతులు తక్కువ ఉంటాయి. ఈ దేశంలో కుల వ్యవస్థలో కొన్ని కులాలకు గౌరవం ఉంటుంది, కొన్ని కులాలకు ఆ గౌరవం దక్కదు. దీన్ని నిర్మూలించే దిశగా మన జీవిత కాలంలో కొంత పాటుపడాల్సిన అవసరం ఉన్నది. వివక్షత లేని, అది ఆర్థిక అసమానతల రూపంగా కావచ్చు, సాంఘిక వివక్షత రూపంగా కావచ్చు, లింగ వివక్షత రూపంగా కావచ్చు, వివక్షత ఏ రూపంగా ఉన్నా ఆ వివక్షత లేని వ్యవస్థను కోరుకోవడం అనేది మనందరి బాధ్యతగా గుర్తిస్తే అందరం సమానంగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తిగా నేను పెద్ద చదువుకోకపోయినా వ్యక్తిగా అది నా జీవితాశయంగా ఉంటుంది. వ్యక్తిగా జీవితాశయం ఉండడానికి మేము వచ్చిన ఆ కుటుంబం, కులం నుంచి ఉండబడే అనుభవమే దానికి కారణం. మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడి నుండి పడ్డ బాధలు, అవమానాలే వాటి నిర్మూలనగా పోవాల్సిన అవసరం ఉన్నదాన్ని గుర్తించడానికి దారితీసింది. కొన్ని కులాలకు గౌరవం ఈ కుల వ్యవస్థ ఇచ్చింది. కొన్ని కులాలకు గౌరవం కాకుండా మనుషులుగా కూడా చూడలేని పరిస్థితులు కూడా కుల వ్యవస్థ ఇచ్చేసింది. ఇది ఆ బాధపడ్డ కులంలో మేము కూడా ఒకరం కాబట్టి బాధ మాకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. మా తమ్ముడికి ఇంటరో డిగ్రీలో మా దయాకర్కు కులం గురించి తెలిసింది. నాకు కులం అంటే ఏందో తెలియకముందే ఆ బాధ అనుభవించిన వాళ్ళం. ఉదాహరణకు మా ఊర్లో మేము కూలి పనులకు వెళ్తే చిన్నప్పుడే మమ్మల్ని కూలికి పిలిచిన వాళ్ళే ఏదన్నా మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు చెంబు పైనుంచి మా దోశలో పోసేవాళ్ళు. ఎందుకు పైనుంచి మా దోశలో పోతుండ్రో మాకు తెలియదు.
కానీ తెలియక చెయ్యికి చెంబుకు చెయ్యి దాకిందనుకో మమ్మల్ని కోపాడేవాళ్ళు, ఏమి కళ్ళు కనపచ్చలేవా అని చెప్పి. అదేందో మాకు తెలిసే రోజు కాదు, అది చాలా బాధ కదా ఇప్పుడు తెలిస్తే. ఒకరోజు మా అవ్వ అంటే మా తల్లి కూలి చేసిన డబ్బులకు ఊర్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు మేము కూడా మా అవ్వతోటి వెళుతున్నా, చేయి పట్టుకొని నేను వెళ్తున్నా, మా అమ్మ తీసుకెళ్తున్నది. ఎదురుగా పశువులు తోలుకునేటోళ్ళు పశువులను చేసుకొని తీసుకొస్తాండ్రు. కానీ తెలియక నా చేతిలో ఉన్న కర్ర నా చేయి ఆయనకు తగిలింది. వెంటనే నన్ను వాళ్ళ కాళ్ళతో ఆయన కాళ్ళతో తన్నితే నేను కింద పడ్డా. కింద పడ్డప్పుడు మా అవ్వ నన్ను పట్టుకొని లేపుతలేదు, వాళ్ళ కాళ్ళ మీద పడబోయింది. తెలియక నీకు తలిగిండు అయ్యా అని. అదేందో మాకు తెలియదు కదా. అంటే పశువుల మీద చేసి తోలుకెళ్ళే వాళ్ళు కూడా మా చేదో తగిలిందని చెప్పి వాళ్ళు తన్నితే కింద పడితే, మా తల్లి నన్ను లేపకుండా ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితికి వచ్చిందంటే మేము పశువుల కంటే హీనంగా చూడబడుతున్నాం కదా అనేది తర్వాత తెలిసింది. అంటే కుల వివక్ష వల్ల బాధ, అవమానం ఏ స్థాయిలో గుండెని పిండుతాయో జీవితంలో మర్చిపోలేం కదా. రెండోది పేదరికం. రెడ్లలో పేదలు లేరని కాదు, కొన్ని కులాల్లో పేదరికం ఉన్నా పేదరికం శాతం తక్కువ ఉంటుంది, మిగతా కులాల్లో పేదరికం శాతం ఎక్కువ ఉంటుంది. పేదరికం ఉన్నమాట నిజమే, కానీ పర్సెంటేజ్లో తేడా ఉంటుంది. భూములు, వ్యాపారాలు, రాజకీయాలు చేతులు ఉన్నోళ్ళు పేదరికం తొలగించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ 3-4 అవకాశం లేని వాళ్ళు ఇప్పటికీ కూలి చేసుకునే బతుకుల్లానే ఉంటాయి. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు సమాజంలో సర్వేస్ చూడండి. కూలికి పిలిచేటోళ్ళు ఎవరు, కూలికి వచ్చేటోళ్ళు ఎవరు సర్వే చేస్తే ఏ కులం వాళ్ళు కూలికి పిలుస్తున్నారు, ఏ కులం వాళ్ళు కూలికి వెళ్తున్నారు. పర్సెంటేజ్ రీత్యా చూడండి, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 95% ఇప్పటికీ కూలికి వెళ్తుంటారు. పేదరికం లేదని కాదు, పేదరికం ఒక్కొక్క కులంలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నది అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే, మేము కూలి చేసే కుటుంబం వచ్చిన వాళ్ళం, పూరి గుడిసె వచ్చిన వాళ్ళం, వర్షం వచ్చినప్పుడు ఇల్లు గుడిసె కురిస్తే, నీళ్ళు వస్తే ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే చాపలు గంతలు వేసుకొని ఎక్కడో ఒక దిక్కు మూల కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం. నిద్రపోకుండా కూర్చొని తెల్లార వరకు అట్లనే కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులకు కూలి దొరకకనో కూలి లేకనో ఏదో రకంగా ఒక పూట 2 పూటలు కూడా తిండి లేకపోతే కడుపుల్లో పేగులూరిన కుటుంబం వచ్చిన వాళ్ళం, బాధలు పడుతున్న వాళ్ళం. ఇవి మా జీవితంలో మేము జీవించినంత వరకు ఈ పని చేస్తుంటాయి. అంటే వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం కోరడం మనందరి బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాను. అంతే. వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు, సాంఘిక వివక్షత లేని సమాజాన్ని మనం కోరగలిగితే, ఇప్పుడు రెడ్డి మాదిగ సామాజిక హోదా ఒకటే అని అందరం గౌరవించుకుంటే ఇక వివక్షత ఏముంటాయి? ధనికులు పేదలు అన్నప్పుడు పేదల పట్ల కొంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడితే పేదరికం ఎందుకు నిలబడుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినట్టున్న రోజుల్లో ఇంకా పింక్ కార్డులు, తెల్ల కార్డులు ఎందుకున్నాయి? పింక్ కార్డుల అర్థం ఏంటిది? తెల్ల కార్డుల అర్థం ఏంటిది? తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది, పింక్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది. అంటే ఇంకా పేదలు ఉన్నారు కదా. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా వాటి నిర్మూలన దిశగా నిజాయితీగా పాలకులు ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈ సాంఘిక వివక్షత, ఈ ఆర్థిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇట్లాంటప్పుడు ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం అనేది నేను ఆలోచించుకుంటా. అక్కడి నుండి వచ్చిన వాళ్ళం కనుక, ఆ పేదరికం అనుభవించిన వాళ్ళం కనుక
కుల వివక్షత అనుభవించిన వాళ్ళం కనుక ఈ రెండు పోడగొట్టడానికి మన వంతు పాత్ర ఎట్లా పోషించాలి అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఈ రెండు అనుభవించిన వాళ్ళం కనుక అవి పోవాలని కోరుకునేటోళ్ళలో బలంగా బాధితులే ఎక్కువ పోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో నాకు రెండో అంశం, నాకు నచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, జీవించే హక్కును ఎవరు హరించొద్దు, జీవించే హక్కును గౌరవించాలి, గౌరవంగా జీవించే హక్కుకు సహకరించాలి. జీవించే హక్కును గౌరవించాలి, జీవించే హక్కును ఎవరు హరించొద్దు, గౌరవంగా జీవించే హక్కును మనం కలిగి ఉండేలాగా మన పాత్ర పోషించాలి. ఈ విషయాలు అనుకున్నప్పుడు వ్యక్తిగా మనం అన్నీ చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా. వ్యక్తిగా మనం చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా అని చెప్పి కొన్ని ప్రజా ఉద్యమాలు తీయడానికి దారితీసింది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ప్రొఫెసర్లందరూ వాళ్ళ ఉండబడే అవగాహన మేరకు సమాజ పరిణామ క్రమంలో జరిగిన పరిణామాలన్నీ మీకు వివరించే ఉన్నారు. నేను ఒక ఉద్యమకారుడిగా ఈ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనుకున్నప్పుడు ఉద్యమకారుడిగా ఏం చేయాలి అనే విషయం ఆలోచించాల్సి వస్తుంది. నేను చేయలేని పని సమాజం చేత ఎట్లా చేయించడానికి నా పాత్ర పోషించాలి. సమాజం అంటే సమాజానికి నాయకత్వం ఇచ్చేది ప్రభుత్వాలు అవుతే ఆ ప్రభుత్వాల బాధ్యతగా అవి గుర్తించినట్టు ఎట్లా చేయాలి అనే కోణం నుంచి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ముందుకు వచ్చేసాను. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నేను చేయలేని పని ఒక సమస్య నాకు ఎదురైంది, అది ప్రభుత్వం ద్వారా చేయించాలని అనుకున్నా. ఎగ్జాంపుల్, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడిగా, మాదిగ దండోర ఉద్యమకారుడిగా, సరే మాదిగలకు అన్యాయం జరుగుతున్న విషయాలను దృష్టి పెట్టుకొని పోరాటం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ పార్టీకి ఎంఆర్పిఎస్ వ్యతిరేకం కాదు. కానీ ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటం 30 ఏళ్ళుగా చేస్తున్నాం. బహుశా భారతదేశంలో 30 ఏళ్ళు శాంతియుతంగా జరిగిన ఉద్యమం, 30 ఏళ్ళు నిలకడగా జరిగిన ఉద్యమం ఈ దేశంలో ఎంఆర్పిఎస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు శాంతియుతంగా జరిగింది, నిలకడగా జరిగింది, నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నది, 30 ఏళ్ళు జరుగుతుంది. అయితే ఒక కులంలో పుట్టిన బిడ్డలుగా ఆ కులానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటమే తప్ప ఇంకో కులం మీద ద్వేషంతో, ఇంకో కులం మీద ఈర్ష్యతో జరిగే పోరాటం కాదు ఇది. ఇది చేస్తూనే సమాజం పట్ల బాధ్యత, కులంతో మతంతో సంబంధం లేకుండా బాధ్యత నిర్వహించాలి. సమాజం పట్ల బాధ్యత, కులంతో మతంతో సంబంధం లేకుండా మన బాధ్యత నిర్వహించాలి. వ్యక్తిగతంగా నేనైతే మానసికంగా ఈ దేశ కుల వ్యవస్థలో తమ్ముడు శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు రెడ్డి కాబట్టి తను రెడ్డి అని చెప్పుకోవాల్సి వస్తాను. నా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగ అని చెప్పుకోవాల్సి వస్తాను. ఓకే, నా తమ్ముడు దయాకర్ తల్లిదండ్రులు మాల కాబట్టి ఆయన మాల అని చెప్పుకోవాల్సి వస్తాను. ఈ దేశ కుల వ్యవస్థ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ కులం అంటే ఆ కులం మనకు వర్తిస్తుంది, సహజం అది. కానీ కుల వ్యవస్థ మనం కోరుకున్నామా అంటే నాలంటోడైతే కోరుకోడు. కానీ కుల వ్యవస్థ నుంచి ఇప్పుడు దూరం అవుతామా అంటే అది దూరం అయ్యే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కాదు. కానీ కులం కంటే మతం కంటే మనందరి మనసులో మానవత్వం అనేది ఉంటే ఇవన్నీ పక్కకు పోతాయి. కులం కంటే మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద జీవరాశులు ఎప్పుడు పుట్టినాయి, ఎన్ని కోట్ల సంవత్సరం క్రితం పుట్టినాయి, మానవ సమాజం ఎప్పుడు పుట్టింది, మతం ఎప్పుడు పుట్టింది, మానవ సమాజం ఎప్పుడు పుట్టింది, కులం ఎప్పుడు పుట్టింది, ఎంత లెక్కలేసుకున్నా 5000 సంవత్సరాల కంటే దాటవు. చరిత్ర మన కళ్ళ ముందు అధ్యయనం ఉంటే. కానీ మానవ సమాజం పుట్టుక అనేది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కదా. అంటే కుల వ్యవస్థ లేని రోజుల్లో మనం ఇక్కడ ఉన్నాం కదా, మన తాత ముత్తాతలు ఉన్నారు కదా. మత వ్యవస్థ లేని రోజుల్లో మనం ఉన్నాం కదా. ఒకవేళ కుల వ్యవస్థ ఉంటే అందరం ఒకటే అనే భావంతో మనం బతకవచ్చు కదా. మత వ్యవస్థ ఉంటే రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాల విశ్వాసాలను మనం గౌరవించవచ్చు కదా. ఈ యాంగిల్లో నేను ఆలోచిస్తూ మనకు సమస్యలు ఎదురైనప్పుడు, మనకు కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సమస్య మన కులమా మన మతం అనేది చూడకుండా
మనం పరిష్కరించే మానవీయ కోణంలో ముందుకెళ్ళగలిగితే నిజంగా ప్రభుత్వాల ద్వారా కూడా కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు అనే విషయం 1-2 పోరాటాల ద్వారా అర్థమైపోయింది. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఇదే హైదరాబాదులో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎవరు కనిపిస్తారు? ధనికులే కనిపిస్తారు. వాళ్ళ కులం ఏదైనా, మతం ఏదైనా, ఆర్థికంగా కోటీశ్వరులు, లక్షాధికారులు మాత్రమే కనిపిస్తారు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, చాలా పేదరికం సంబంధించిన ప్రజలే కనిపిస్తారు. అక్కడ కులం మతం కాకుండా పేదలే కనిపిస్తారు. ఇక్కడ ధనికులే కనిపిస్తారు, అక్కడ పేదలే కనిపిస్తారు. మరి జీవించే హక్కును ప్రభుత్వాలు అందరికి సమానంగా ఇస్తున్నాయా? పేదలైతే ఒక అనారోగ్య సమస్యను పరిష్కరించుకోవడానికి పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని చెప్తుంటారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల పేదలు ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడలేక చనిపోతుంటారు. కానీ అదే అనారోగ్య సమస్య అదే కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే అక్కడ నాణ్యమైన వైద్యం పొంది ఇంకో కొంతకాలం బతుకుతుంటారు. ఎవరమైనా చనిపోవాల్సిందే, కానీ ఒక రోము పేదరికంతో పుట్టడం వల్ల ప్రభుత్వం ఆ పేదలకు సరైన సమయంలో నాణ్యమైన వైద్యం అందించే పరిస్థితి లేకపోవడం వల్ల పేదలు జీవించే హక్కును కాపాడలేని పరిస్థితులు ఒకటి. అదే ధనికులైతే వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు అనారోగ్య సమస్య నుంచి కొంతకాలం బయటపడి జీవించే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సమస్యను పేదలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలి, అది గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి అనే ఆలోచన ఒక సందర్భంలో వచ్చేసింది. ఎందుకు వచ్చింది? సరిగ్గా ఒక 20 ఏళ్ల క్రితం. నేను ముందే చెప్తున్నా, కులం మతం కంటే మనందరం ఆలోచించే విషయంలో మన దగ్గరికి ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చినా, మన కళ్ళ ముందు ఏదైనా సమస్య కనిపించినా అది మన కులంతో మతంతో సంబంధం లేకుండా ఆలోచిస్తేనే మనం ఒక మానవత్వంతో జీవించిన వాళ్ళం అవుతామని చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నాను. నేను ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో పేదలందరూ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారు. ఇప్పుడు అది ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు అయినా ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన వార్డులు ఉన్నాయి. అక్కడ పేదలు పోతున్నారు, ధనికులు పోతున్నారు. ధనికులు అయితే డబ్బులు కట్టి తెచ్చుకుంటూ వైద్యం పొందుతున్నారు, పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం పొందుతున్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా. మరి ప్రపంచంలో ఇప్పటికి ఎక్కడ లేదు కదా. మన బయట దేశాల్లో చూడండి, పక్క రాష్ట్రాల్లో చూడండి, ధనికులు అయితే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తుండ్రు, పేదలైతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుండ్రు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి మారింది. ఎందుకు మారి? వ్యక్తిగా చేయలేని పని సమాజం ప్రభుత్వం ద్వారా చేయించవచ్చు అనే ఒక ఆలోచన రావడం దారితీసింది. ఎగ్జాంపుల్, నేను 2004లో ఖమ్మం జిల్లా మదిర దగ్గర వైరా మండలం రెబోర్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న మీటింగ్ పెడుతున్నా. ఆ మీటింగ్కు ఒక ముస్లిం పేద కుటుంబం ఆ మీటింగ్లో కనిపించి, అన్న మీ మీటింగ్ వింటాం కానీ మా బాధలు ఏమన్నా వింటారా అని అడిగింది. ఆమె ముస్లిం అమ్మాయి అని కూడా మనకు తెలియదు. నేను నడి ఊర్లో మీటింగ్ పెడుతున్నా. నేను అన్నా, సరే అమ్మ మీటింగ్ యాపుతాం, నీ బాధలు ఏందో చెప్పమన్నా. సంఖలో ఒక బిడ్డను చూయించి, అన్న నా బిడ్డ పేరు నసీమా, ఎదురుగా కనిపించే గుడిసె మా ఇల్లు, నా భర్త మా అత్త, మేము ముస్లింలు, చాలా పేదలు అన్నా. నా బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉన్నది, నా బిడ్డను కాపాడే ప్రయత్నం చేస్తావా అని. ఏంటమ్మా విషయం అని అన్నా. నా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది, గుండెలో రంధ్రాలు ఉన్నాయి. నాకు ఒకానొక ఆడబిడ్డ, ఇంకా మగపిల్లలు లేరు, ఎవరు లేరు. ఈ అమ్మాయికి వెంటనే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించకపోతే నా బిడ్డ బతకదని డాక్టర్లు అంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలోమో పిల్లలకు ఆపరేషన్ చేస్తలేరు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తేనేమో వాళ్ళు 1,40,000 రూపాయలు అని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారన్న. ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోలేని పరిస్థితి లేదు, డబ్బులు పెట్టి చేయించే పరిస్థితి లేదన్న. నా బిడ్డకు ఎట్లా నువ్వు సాయం చేసి ఆపరేషన్ చేయించు అన్నది. మరి వ్యక్తిగా నేను చేస్తానా? ఆ 1,40,000 రూపాయలు నేను ఇస్తానా? ఇచ్చే స్తోమత నాకు లేదు. మరి నాకు ఇచ్చే స్తోమత లేకపోయినా ఆ బిడ్డను బతికించాలంటే ఏం చేయాలా? ప్రభుత్వం బాధ్యత ఉండాలి కదా. ప్రభుత్వం ఆ పేద బిడ్డలను కాపాడే ప్రయత్నం చేయాలి కదా అని ఆలోచన పెట్టుకొని నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చా. అమ్మా తప్పకుండా తల్లి, నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను ఆపరేషన్ చేపిస్తాను అన్నా.
ఆ అమ్మాయి వాళ్ళ తల్లి నసీమా తల్లి ఏమన్నదంటే, అన్న ఆపరేషనే డబ్బులతో కూడుకున్నది అవుతే నువ్వు డబ్బులు లేదంటున్నావు, మళ్ళీ ఆపరేషన్ చేపిస్తావు అంటున్నావు, ఎట్లా చేపిస్తావు అన్నది. నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుందమ్మా, ఖచ్చితంగా గవర్నమెంట్ చేపిస్తుంది, చేపించే పద్ధతులు నేను మాట్లాడతాను అన్నాను. మరి ఆలస్యం చేస్తే నా బిడ్డ చచ్చిపోతున్నా నీ దయ అన్నది. లేదమ్మా ఆలస్యం కాకుండానే నేను ఆపరేషన్ చేపించే మార్గం చూస్తాను అన్నా. సరే నీ దయ అన్నది. సరే వాళ్ళు కాసేపు కూర్చున్నారు, నేను మాట్లాడాను, నేను వెళ్ళిపోయాను. సరిగ్గా ఆ మాట చెప్పిన వారం రోజులకే ఎన్నికల కౌంటింగ్ జరిగింది. నేను మాట చెప్పే సమయానికి ఎన్నికలు జరిగినాయి కానీ కౌంటింగ్ జరగలే. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు మే 14. నాకు ఈ విషయం గుర్తు చేసుకొని నేను అక్కడికి మనుషులు పంపించి ఆ కుటుంబాన్ని రప్పించా. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు లేక్ గెస్ట్ హౌస్లో ధర్మదర్శనం మొదలుపెట్టిండు. ముఖ్యమంత్రిగా కొత్తలోనే, అంటే అందరిని కలవడం మొదలుపెట్టేసిండు. నేను ధర్మదర్శనానికి ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళా మే 21కి. అంటే సరిగ్గా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజులకే 20కి రాత్రికి రప్పించాను, 21కి లేక్ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళా. నేను ఆ జనంలో ఉండి నేను కనిపించాను. రాజశేఖర్ గారు, స్వర్గీయ రాజశేఖర్ గారు నన్ను చూసి 4 అడుగులు ముందుకొచ్చి, ఏం కృష్ణ నువ్వు ఇంత పబ్లిక్లో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. సార్ నేను ఒక్కరినైతే లోపలికి వచ్చేటోని, నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి అందరినీ రానియరేమోనని చెప్పి ఇక్కడ ఉండాల్సి వచ్చింది అన్నాడు. ఏంటి కృష్ణ చెప్పు అన్నాడు. నేను జరిగిన విషయం వాళ్ళని చూపెట్టి నేను చెప్పాను. ఇది సార్ విషయం, చాలా పేద కుటుంబం సార్, ముస్లిం కుటుంబం, ఈ అమ్మాయి గుండె జబ్బు ఉన్నది, నువ్వు ఆపరేషన్ చేయండి సార్ అన్నాడు. ఎంత అవుతుంది కృష్ణ అని అన్నాడు. ఆయన వెనక అప్పుడు జన్నతు సేన అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఎంత అవుతుంది కృష్ణ అన్నాడు. సార్ 1,40,000 అని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారు సార్, ఇవి చూడండి సార్ అన్న. అతను చూసుకుంటూ పేపర్ చూసుకుంటూ ఏమన్నాడంటే, కృష్ణ 1,40,000 కదా, ఓకే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నా ఫండ్ నుంచి ఒక 25,000 రూపాయలు ఇస్తా కృష్ణను అన్నాడు. కావలసిన ఖర్చు ఎంత? 1,40,000. ముఖ్యమంత్రి ఇస్తున్నది ఎంత? 25,000. కావాల్సింది ఎంత? ఇంకా 1,10,000. వాళ్ళ దగ్గర లేవు కదా, పేద కుటుంబం కదా అన్నప్పుడు నేను అన్నా, సార్ 1,10,000 ఇప్పుడు నువ్వు 25,000 ఇస్తే ఇంకా 1,15,000 ఎవరు పెట్టుకోవాలి అన్నాను. కన్నోళ్ళు పెట్టుకుంటారు లే కృష్ణ అన్నాడు. కన్నోళ్ళకు లేకని నాకు చెప్పారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇంటికాడ నేను చూశాను సార్, ఇప్పుడు చేయించాల్సింది నువ్వే సార్ అన్నా నేను. నీకు తెలియదు కృష్ణ, నేను కనుక మొత్తం ఖర్చు పెడితే అంటే 1,40,000 1,40,000 ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉండబడే గుండె జబ్బులు ఉన్నోళ్ళు, అన్ని జబ్బులు ఉన్నోళ్ళు నా దగ్గరకు వస్తే నా బడ్జెట్ సరిపోదు అన్నాడు. సార్ డబ్బులు ఉన్నోళ్ళు నీ దగ్గర రారు సార్, మరి డబ్బులు లేని వాళ్ళకి వైద్యం ఎవరు అందించాలి సార్ అన్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇట్లాంటి వైద్యం లేకపోయా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే స్తోమత లేకపోయా, మరి ఎవరు చేపిస్తారు సార్ అన్న నేను. నీకు తెలియలేదు కృష్ణ, అంతకంటే పెంచేది లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంతే. పబ్లిక్లో ఇంకా అందరిని కలవడం వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న రాజశేఖర్ గారిని గిట్ల పట్టి కొద్దిగా వెనకకు తిప్పా. సార్ మీరు వెళ్ళడం భావ్యంగా లేదు సార్, మీరు కనుక బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో, బాగుండదు అన్న. గిట్లా బాగుండదు అనేది హెచ్చరిక చేయడం కోసం కాదు, బాగుండదేమో సార్ అని అన్నాను. సరే రాజశేఖర్ గారికి కోపం వచ్చింది. ముందే కడప ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి సడన్గా ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు పోతున్నావా అని వెనుకకు తిప్పి నన్నే బాగుండదని హెచ్చరిక చేస్తున్నావా? ఏమైనా హెచ్చరిక చేయలే, బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు సార్ అన్న, కానీ దాన్ని ఇంకో తీరుగా చూసుకొని ఏమైనా పోతున్నావని వెనుకకు తిప్పి నువ్వు బాగుండదు నాకు హెచ్చరిక చేస్తావా? అయితే నేను చెప్తున్నా ఇను అని ఏమన్నాడంటే, నేను 25,000 ఇస్తాను కదా, నేను ఇప్పుడు 25 రూపాయలు ఇవ్వ, ఏం చేసుకుంటావు అన్నాడు. ఇది మా ఇద్దరి మధ్య జరిగిన సన్నివేశం. సార్ నువ్వు ఆ మాట అన్నది సార్, దయచేసి నువ్వు ఆ మాట అద్దు సార్ అన్నాడు. నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు, నువ్వు పో అన్నాడు. సార్ పోతా, మరి ఉద్యమం మాత్రం చేస్తాను అన్నా. నేను పోతా కానీ ఉద్యమం చేస్తా సార్ అన్నా. చేసుకోపో, నీ ఉద్యమాల గురించి నాకు తెలుసు చేసుకోపో అన్నాడు. ఇది మా మధ్యలో జరిగిన సన్నివేశం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఉద్యమంగా మలసాల్సి వచ్చింది. నేను అర్థం చేసుకునేది ఏంటంటే, అంతకుముందు చిన్న పిల్లలకు, గుండె జబ్బులు ఉన్న పిల్లలకు పేద తల్లిదండ్రులు పేపర్లకు ఇచ్చేవాళ్ళు విలేకరుల సాయంతో, మా బిడ్డ గుండె జబ్బు ఉన్నది, ఎవరన్నా దాతలు ఉంటే కొంత సాయం చేయండి అని చెప్పి అప్పుడు పేపర్లకు వచ్చేది. అంటే పేద బిడ్డల బతుకు దాతల మీద ఆధారపడాలనా? అంటే దాతలు లేకపోతే బిడ్డలు చచ్చిపోవాల్సిందేనా? అంటే పేదరికం వాళ్ళకి శాపంగా మారాలనా? ఖచ్చితంగా పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం ఎట్లా అందదో చూద్దామని చెప్పి నేను ఆలోచన పెట్టుకొని ఆ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కొంత 2,000 చేతులు పెట్టి వాళ్ళని పంపి, నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని చెప్పి నేను పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది.
నేను తిరిగి వేల మంది గుండె జబ్బు పిల్లల్ని సమీకరించా. ఆ రోజు పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ నా స్నేహితుడు గుండె జబ్బు పిల్లలు వీళ్ళందరూ గుండె జబ్బు పిల్లలు. ఈ మీటింగ్ వేదిక మీద డాక్టర్లను పిలిచా, రాజకీయ నాయకులను పిలిచా. అందులో నా స్నేహితుడు సోదరుడు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర నుంచి మొదలుకుంటే, అప్పుడు ఏ చంద్రశేఖర్ మంత్రి నుంచి మొదలుకుంటే, లాల్జాన్ బాషా, సిపిఐ వీళ్ళందరూ ఉన్నారు. అంటే సమస్య పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి పిలిచా. కానీ దురదృష్టవశాత్తు మీటింగ్ జరుగుతున్న సమయంలోనే, ఇది ఆగస్టు 7, 2004, మీటింగ్ జరుగుతున్న సమయంలోనే గుండె జబ్బుతో బాధపడుతూ ఒక అబ్బాయి అక్కడనే చచ్చిపోయాడు. అది ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన శోభన్ అనే ఒక బీసీ బిడ్డ చచ్చిపోయాడు. చెప్పండి, ఇక మన కళ్ళ ముందే బిడ్డ రాలిపోయిండు. వచ్చిన వాళ్ళందరూ ఆ పేద బిడ్డలు ఆలస్యం చేయొద్దని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీనే 2 చేతులు మోసుకొని మీటింగ్ ప్లేస్ నుంచి అంబేద్కర్ కాన్ నుంచి ట్యాంక్ బండ్ విగ్రహం వరకు నేను కిషన్ రెడ్డి అన్న అందరూ కలిసి ప్రదర్శన చేసుకుంటూ వచ్చి ట్యాంక్ బండ్ కాడ డెడ్ బాడీని పెట్టి పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులందరూ రోడ్డు మీద కూర్చుండబెట్టి ఈ పిల్లలందరికీ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఈ రాత్రి ఇప్పటి నుంచే మొదలు కావాలని చెప్పి ఉద్యమం మొదలు పెట్టేశాం. స్టార్ట్ అయింది. ఇక ట్యాంక్ బండ్ దిగ్బంధం అంటే ఎట్లుంటుంది? ఇక రాజశేఖర్ గారు వచ్చిన కొత్తలో ట్యాంక్ బండ్ దిగ్బంధం అంటే ఎట్లుంటుంది? ట్యాంక్ బండ్ దిగ్బంధం హైదరాబాద్ దిగ్బంధం బ్లాక్ అయిపోయింది. రాజశేఖర్ గారికి వార్త తెలిసింది. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఏపీ భవన్ విలేకరులతో ఉన్నాడు. ఫోన్ చేసిండు, అతను నాకు చేయలే కానీ అప్పుడు ఏకే ఖాన్ అని డిప్యూటీ కమిషనర్ ఉండే, ఆయనకు చేసి ఆయనతో పాటు మళ్ళీ చంద్రశేఖర్కు ఇచ్చి, మేము చంద్రశేఖర్ మీ వాడికి ఆడ పని లేదా, ఆయనకు ఫోన్ ఇవ్వమనంటే నాకీన ఫోన్ ఇచ్చిండు. నేను నమస్కారం పెట్టాను. ఇప్పుడు ఆయన నన్ను బెదిరించిన విషయం ఢిల్లీ వార్తలు రాసిండ్రు, నన్ను బెదిరించిండని చెప్పి నేను కూడా ఇక్కడనే ఆ రోజే చెప్పాను. ఇది అప్పటి వార్త. నేను నమస్కారం చెప్పా. రాజశేఖర్ గారు నమస్కారం పెట్టకుండానే, ఏం మందకృష్ణ హైదరాబాద్లో కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు. ఇది డ్రామా కాదు, ఉద్యమం సార్ అన్న. నేను ఏం ఉద్యమం? నీ ఉద్యమం 1000 మంది పిల్లల్ని రోడ్డు మీకు రప్పించి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలనుకున్నావు అన్నాడు. సార్ ఈ రోజు 1000 మంది వచ్చిండ్రు కానీ మరి ఆ రోజు ఒక్కరినే తీసుకొచ్చాను కదా, ఆ ఒక్కరికన్నా ఎందుకు చేయించలేదు చెప్పు అన్నాను నేను. నువ్వు మళ్ళా బెదిరిస్తున్నావా అన్నాడు. మళ్ళీ సార్ ఇప్పుడు నేను బెదిరించలేదు సార్, అప్పుడు ఒక బిడ్డ కోసం చెప్తున్నా, ఇప్పుడు 1000 మంది బిడ్డల కోసం చెప్తున్నా, ఒక బిడ్డ చచ్చిపోయింది సార్, నువ్వు చేయించాల్సిందే అన్న. అయితే నువ్వు జాగ్రత్త అంటాడు ఆయన. సార్ నాకు జాగ్రత్త అంటే అర్థమవుతలేదంటే, నీకు అర్థమవుతుందా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు, జాగ్రత్త బతుకు అంటాడు. ఇదంతా రికార్డ్ అదంతా. సార్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, ఇక నీ బెదిరింపులకు భయపడి ఇంటికి వెళ్తే బిడ్డలందరూ చచ్చిపోతారు సార్, వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళని కాపాడు సార్, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టి నన్ను ఇంకేదైనా కేసులు పెట్టి జైలు పెడతా, కానీ బిడ్డలందరికీ ఆపరేషన్ చేయించకపోతే మాత్రం నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పి మొండి కేసు కూర్చున్నా. ఫోన్ కట్ చేసిండు. ఇది మా మధ్యలో సంభాషణ 12-1 గంట సుమారు లోపు జరిగింది మధ్యాహ్నం. కానీ ఆయన ఫోన్ కట్ చేసిండు, రోడ్డు మీద అట్లనే ఉన్నది. 6 గంటల వరకు చర్చ అంతా దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇక రాజశేఖర్ గారు మా పెద్ద మనసులో ఏమనుకున్నాడో, నేనే బదనాం అవుతున్నా అనుకున్నాడో ఏమో కానీ ఆయన వెంటనే ప్రకటన చేసిండు, ఈ రోజు నుంచి ఈ హైదరాబాద్ వచ్చిన వేలాది మంది పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉచిత వైద్యం మొదలు పెట్టిస్తా, రేపు హైదరాబాద్ పోయి అన్ని ఆసుపత్రులు తిరుగుతా, అవసరం అనుకుంటే దీనికి ఉచిత వైద్యం అందించడానికి ఒక ప్రత్యేకమైన పథకం పెడతామన్నాడు. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న, పేదలకు అనుభవిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉన్నదో ఈ నేపథ్యం అది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వ్యక్తిగా నేను 1,40,000 పెట్టి ఆ బిడ్డకు నేను ఆపరేషన్ చేయించకపోవచ్చు, కానీ ప్రభుత్వం బాధ్యత గుర్తు చేస్తే, ఆ ప్రభుత్వం బాధ్యత ఎత్తుకుంటే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేద కుటుంబాలన్నీ వైద్యం పొందుతున్న విషయం కూడా మనం మర్చిపోదని సవినంగా కోరుతున్నాను. బాధ్యత అంతకంటే ఏం చేస్తాం? ప్రభుత్వంకి బాధ్యత ఉందా లేదా అనే విషయం బాధ్యతను గుర్తు చేశాం. మరి అప్పటికి బాధ్యత గుర్తు చేసేంత వరకు పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ అందింది? ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, ముఖ్యమంత్రులు ఎందరో మారినరు, కానీ ఎక్కడన్నా సమస్య పరిష్కారం దొరికిందంటే దొరకలేదు. దొరికే విధంగా చేయాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ మీద నెట్టబడి. అంటే నేను నా రంగం నుంచి, అంటే ఉద్యమకారుడిగా నా రంగం నుంచి ఏం చేయగలను అంటే, నేను చేయలేని పని ప్రభుత్వాల ద్వారా చేయించవచ్చు కదా అనే ఆలోచనతో ఆ ఉద్యమం జరిగింది. ఒక్కసారి స్వర్గీయ రాజశేఖర్ గారు వాయిస్ ఈ ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏం జరిగింది అనే విషయం నిండు శాసనసభలో ఏం చెప్పిండో ఒకసారి వినండి. అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ.
పిలిపిస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసామా లేదా? వెంటనే ఏర్పాటైందా లేదా అంటే విషయం చెప్తాను. నేను వ్యక్తిగా ఒక పేద కుటుంబం వచ్చిన నేను 1,40,000 పెట్టలేను, కానీ ఆ సమస్య పరిష్కరించాల్సింది ప్రభుత్వం కదా అనే ఆలోచనతో కొన్ని నెలల టైం ఇచ్చి తిరిగి ఒక ఉద్యమం నిర్మిస్తే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కర్లేని విధంగా కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం పేదలకు వైద్యం అందుతుంది. ఆ అవకాశం ఎంఆర్పిఎస్ ద్వారా సాధించింది. ఇక్కడ కులమేంది మతమేంది ఇప్పుడు మనమే అనుకుందాం. ఇప్పుడు నాకు ఎదురుగా చెప్పిన బిడ్డ ఎవరు? ఒక ముస్లిం బిడ్డ. ఇప్పుడు మనకు కులము మతము మన మీద ప్రభావితం చేసింది అనుకోండి, నా కులం కాదు కదా, నా మతం కాదు కదా, నేను ఎందుకు చేయాలనుకుంటే ఈ పరిష్కారం జరిగేది కాదు. మన మనసులో మనం కులం మతం కంటే ఎదురుగా కనిపించిన సమస్య న్యాయమా కాదనే విషయం చూడగలిగితే, న్యాయం పక్షాన ఉండడానికి దారితీస్తే న్యాయం జరుగుతుంది. కొంత ఈ దేశంలో ఇవాళ వికలాంగులు, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి కొంత ఇబ్బంది పడే నా వికలాంగుల సమాజం సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ పొందుతుండే. ఈ రాష్ట్రంలో మాత్రమే ఎక్కడ లేని విధంగా ఇప్పటికీ 1000-1500 దాటిన రాష్ట్రాలు, 500 ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వికలాంగుల సమాజానికి 6,000 రూపాయలు పెన్షన్ కాడికి వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంకొక 2 నెలలో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీ సోదరుడిగా చెప్తున్నాను నేను, ఈ గుండె జబ్బుల ఉద్యమం జరిగి ఆరోగ్యశ్రీ పథకం వచ్చినాక ఒకరోజు విశాఖపట్నంలో నన్ను కొంతమంది వికలాంగుల సమాజం కలిసి, అన్న నువ్వు చిన్నపిల్లల కోసం పోరాటం చేస్తే అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కదా, మా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని మా వికలాంగుల సమాజానికి ఏదన్నా కొంత చేయవచ్చు కదా అని ఒక రాత్రి 2 గంటల రాత్రి నన్ను పిలుచుకొని వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు చెప్తూ ఒక మాట అన్నారు, అన్న మా కుటుంబంలో అందరినీ గౌరవిస్తుండ్రన్న, మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూస్తారన్న, మా కుటుంబంలోనే మమ్మల్ని చిన్న చూపు చూస్తారన్న, అంటే కొంత అవమానం జరుగుతుంది అన్న, మాకు మిమ్మల్ని సాధలేకపోతున్నాం, మాకు ఇట్లా పుట్టడం వల్ల అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటారు. నేను ముందే చెప్పాను, జీవించే హక్కు కాదు, గౌరవంగా జీవించే హక్కు కావాలని చెప్పి నేను అన్నా. అంటే మా కుటుంబం మమ్మల్ని భారం అనుకుంటుందన్న, మా కుటుంబమే మమ్మల్ని భారం అనుకుని మమ్మల్ని కొంత అవమానంగా చూస్తుందన్న, మాకు అవమానం పోవాలంటే మా పెన్షన్ పెరిగేటట్టు చూడు అని చెప్పేశారు. అప్పుడు పెన్షన్ ఎంత ఉన్నది అని ఆలోచించా. 2007 సమస్య ఇది. ఈ గుండె జబ్బుల ఉద్యమం 2004, 2007 సమస్య ఇది. పెన్షన్ ఎంత ఉన్నదని ఆలోచించా. అప్పుడు రాజశేఖర్ గవర్నమెంటే పెన్షన్ 200 ఉన్నది. మీరు ఎంత పెంచితే బాగుంటుందని నేను అడిగా వాళ్ళను. 2 గంటల రాత్రి 4 గంటల మధ్యలో తెల్లారి గంటల మాకు 1500 పెంచేటట్టు చూడు అని అన్నారు. వాళ్ళకి పెన్షన్ ఎంత ఉన్నది అప్పుడు? 200. ఎంత పెంచమని చెప్తున్నారు? 1500. 1500 పెంచే పరిస్థితి ఉన్నదా అని నేను ఆలోచించా. వాస్తవానికి లేదు. ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరంగా పెంచింది ఒక 25 రూపాయలు పెంచిండు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 50 రూపాయలు పెన్షన్ ఉండే. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఇంకో 25 పెంచి 75 ఇచ్చిండు. ఇది అంటే 9 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పెంచింది 25, 75 కాదు కదా, 25. అప్పుడు మరి నాకు ఈ సమస్య తెలిసేటప్పటికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఎంత ఇస్తున్నాడు? 200 ఇస్తున్నాడు. అయితే ఈయనకు కూడా 25 రూపాయల సంబంధం ఉన్నది. మళ్ళా ఎవరికి ఇస్తున్నది 200 అయినా ఈయనకి 25 రూపాయల సంబంధం ఉన్నది. మనోడు కాంగ్రెస్ కాబట్టి కొంత తెలవాలి ఇంకా. ఓకే, 25 రూపాయల సంబంధం. ఎట్లా 25 సంబంధం ఉన్నదంటే 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముంటుందంటే టీడీపీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానికి 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని ఉంటుంది. అందులో 75కి 150 కలిసి ఎంత ఉంటుంది? 225. 225 ఇస్తామని ఉంటుంది. అందులో 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, 200 ఇచ్చిండు. 2005లో 200 ఇచ్చిండు. 2006లో 200 ఇచ్చిండు. 2007లో నాకు ఈ హామీ ఈ మనోళ్ళు అడిగేటప్పుడు కూడా 200. ఇవ్వాల్సింది ఎంత కాంగ్రెస్? 200. మరి ఇస్తున్నది ఎంత? 200. అంటే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో పెంచింది 25, రాజశేఖర్ గారు అధికారానికి వచ్చిన 3 ఏళ్ళు ఎగ్గొట్టింది కూడా 25.
అరే 25 రూపాయలే భారం అనుకుంటున్న రోజుల్లో వీళ్ళు 1500 రూపాయలు పెన్షన్ పెంచినట్టు చూడు అని చెప్పి నాకు చెప్పేశారు. సరే అయినా వాళ్ళ మనోభావాలను గుర్తిద్దాం, గౌరవిద్దాం, వాళ్ళకి చేయకపోతే ఇంకెవరు చేద్దామని చెప్పి ఒక 3 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వాళ్ళకు ఒక సంఘం ఏర్పాటు చేసి లక్షల మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టాం. ఇది చూడండి, ఇది పబ్లిక్ మీటింగ్. పబ్లిక్ కాదు, వీళ్ళు అందరు వికలాంగులే, అంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరూ కాదు. ఇది నవంబర్ 26, 2007. లక్షల మంది వచ్చేసారు. ఇంతమందిని మళ్ళీ రప్పించడం కాదని చెప్పి వెంటనే మీటింగ్ వెంటనే రోడ్ ఎక్కించాం. మొత్తం బషీర్బాగ్ ప్రాంతాన్ని దిగ్బంధం చేశాం. ఆ రాత్రి అంతా గొడవలు, అల్లర్లు ఇదంతా జరిగినాయి. తెల్లారి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, అప్పుడు మంత్రి, ముఖేష్ గౌడ్ అన్న, వీళ్ళందరూ చర్చలకు వచ్చారు. ఆ చర్చలకు వచ్చి రాజశేఖర్ గారే పంపాడు. చర్చల్లో చాలా ఇబ్బందులు జరిగినాయి. తోపులాట, గొడవలు, పెట్రోల్, కిరోసిన్ అంతా జరిగినాయి. చాలామంది చచ్చిపోయేటోళ్ళం బతికినాం. అంతిమంగా అదే రోజు రాజశేఖర్ గారు 500 రూపాయలు పెన్షన్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అంటే 25 రూపాయలు 3 ఏళ్ళకి ఎగ్గొట్టుకుంటూ వచ్చిండో ఆయనతోటే మళ్ళీ 500 ఇప్పించే కాడికి వచ్చాం. ఆ 500 మళ్ళీ రెండోసారికి వచ్చేటప్పటికి మళ్ళీ 1500 వచ్చేసింది. ఆ 1500 పోయి 3000 అయినాయి. ఆ 3000 పోయి మళ్ళీ 6000 దాకా తీసుకొచ్చాం. మొన్నటి వరకు వాళ్ళకున్నాయి. నా జీవితంలో నేను ఎక్కువ సమయం వెచ్చించింది వర్గీకరణ ఎంఆర్పిఎస్ కోసం. నా జీవితంలో రెండో సమయం ఎక్కువ వెచ్చించింది నా వికలాంగుల కోసం. నేను ఎక్కువ సమయం, ఈ 30 ఏళ్లలో నేను ఎక్కువ సమయం వెచ్చించింది వర్గీకరణ సాధించడం కోసం. కానీ ఎక్కువ సమయం వెచ్చించింది మాత్రం వికలాంగుల కోసం. ఇవాళ నేను చెప్పాను, జీవించే హక్కే కాదు, గౌరవంగా జీవించే హక్కు. ఇప్పుడు ఆ వికలాంగుల తల్లిదండ్రులు ఇప్పుడు వికలాంగుల మీద ఆధారపడతాను. 6000 రూపాయలు వస్తున్నాయంటే ముందు ఒక 1000 రూపాయలు ఇరా నాన్నకి ఖర్చులు నేను చెప్పే కాడికి వచ్చేసింది. 5000 ఇచ్చే కాడ. అంటే గౌరవంగా జీవించే హక్కు కోసం ఎంఆర్పీ తమ వంత పాత్ర పోషించింది. అక్కడ కులమా మతం కాదు, సమస్య న్యాయమా కాదా, వాళ్ళ కోసం చేయాలా వద్దా అనే ఆలోచనతోనే ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నా రెడ్డి తమ్ముల గురించి మాట్లాడుతున్నా. ఒకరోజు 2 సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. పేపర్లో ఎవరు నాకు చెప్పలే. ఈ 2 ఇష్యూస్ నా దృష్టికి వచ్చినాయి కదా. గుండె దెబ్బల సమస్య ఆ ఊర్లో నా దృష్టికి వచ్చింది. వికలాంగుల సమస్య విశాఖపట్నంలో నన్ను తీసుకెళ్ళి మాట్లాడారు. కానీ ఒక ప్రధాన సమస్య పేపర్లో చూసి ఉద్యమంగా మలచాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్, ప్రభుత్వాలు కొన్ని అంశాలు విస్మరిస్తే, ప్రతిపక్షాలు ఆ అంశాల మీద దృష్టి పెట్టకపోతే, కొన్ని సమస్యలు అట్లనే పెండింగ్లో ఉంటే, అట్లాంటి విషయాలు ఎంఆర్పిఎస్ దృష్టి పెట్టుకొని ముందుకు నడిపించింది. ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తున్నాను నేను. మన వృద్ధుల పెన్షన్ ఉన్నది కదా, వృద్ధుల పెన్షన్ రాజశేఖర్ గారు 200 ఇచ్చాడు 2004. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే 200 ఇచ్చాడు. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు 200 ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది 2004 మే. కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలించింది 2014 మే వరకు ఉన్నాడు, జూన్ 1 వరకు ఉన్నాడు, జూన్ 2 మనకు తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే 2004లో 200 పెన్షనే, 2014లో 200 పెన్షనే. ఎవరిది ఇది? వృద్ధులది. 10 ఏళ్ళు గడిచింది, రూపాయి పెరగలే పెన్షన్. బడ్జెట్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ 33,000 కోట్లు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,60,000 కోట్లు లాస్ట్ బడ్జెట్. అంటే బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగింది. ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్నారు, కానీ ఓట్లేసిన వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. మీరు చెప్పండి, 2004, 2014 మధ్యలో 10 ఏళ్లలో రూపాయి పెరగలేదు కదా. కానీ అదే 200 రూపాయలు ఇవాళ 2000 ఇస్తున్నారు, రేపు 4000 కాబోతున్నాయి. ఇక్కడ మరో 10 ఏళ్లలో ఇన్ని రెట్లు ఎట్లా పెరిగింది? ఒక 10 ఏళ్ళు ఒక రూపాయి పెరగలే సత్యం. మరి మరో 10 ఏళ్లలో 10 రెట్లు 20 రెట్లు ఎట్లా పెరిగిందంటే అక్కడనే ఎంఆర్పిఎస్ ఎంటర్ అయింది. కులంతో మతంతో సంబంధం లేకుండా ఉద్యమం చేసింది. ఆ 2 విషయాలే మీ దృష్టికి తీసుకొస్తాను నేను. మనం ప్రతిదీ కులం కోణంలో మతం కోణంలో చూడొద్దు, మానవీయ కోణంలో చూస్తే కొన్ని పరిష్కారం ఎట్లా జరుగుతాయని చెప్పడం కోసం మాత్రమే నేను ఇవన్నీ చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్, ఒకరోజు 2012 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఒకటి పేపర్లు వచ్చింది. నా తల్లులు చెప్తున్నా, చెల్లెల గురించి, ఆడపిల్లల విషయం చెప్తున్నాను. ఒక తల్లి ఒక బిడ్డ దగ్గర వచ్చి ఉంటుంది, కొడుకులు లేరు. మహబూబా దగ్గర వచ్చి ఉంటుంది. తల్లిని సాధలేక బిడ్డ మహబూబాద్ నుంచి ఇంట్లో ఉంటే సాధాల్సి వస్తుందని చెప్పి కన్న తల్లిని
మహబూబాద్ నుంచి తీసుకెళ్లి ఆటోలో నర్సంపేట బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయింది. 85 సంవత్సరాల వయసులో ఆ ముసలి తల్లి ఇట్లా కనిపించింది. భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. అంటే బిడ్డే తల్లిని సాధలేకపోయింది. సాధలేని పరిస్థితిలో ఆ తల్లిని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేసి వచ్చింది. ఆ తల్లి ఎంత ఘోషించుంటుంది. నవమాసాలు మోసిన కన్న బిడ్డ, ఆ బిడ్డే తల్లిని వదిలిపెడితే ఆ తల్లి పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఎక్కువ తెలిసి ఉండాలి. ఇది నేను అనుకుంటున్నా ఒక బీసీ తల్లి ధనలక్ష్మి, ఒక బీసీ తల్లి ధనలక్ష్మి, ఉప్పల ధనలక్ష్మి బీసీ తల్లి. రెండోది, అదే వరంగల్ జిల్లా చిట్యాల్లో ఇంకో పేపర్లో వచ్చింది, సెప్టెంబర్ 8 ఇంకో పేపర్లో వచ్చిందంటే రాజిరెడ్డి వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయారు. ఏ వయసులో? 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిండు. ఆ చనిపోయిన వార్త పేపర్లు ఎట్లొచ్చిందంటే బువ్వ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య పోషించే దిక్కులేక అగత్యము అని. ఈ రెండు సంఘటనలు మనసును కలవరబెట్టేసినాయి. అంటే తల్లిదండ్రులను బిడ్డలే సాధలేని పరిస్థితిలో ఉన్నారు ఒకవైపు, కొన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఒకవైపు, కానీ అంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటున్నారు కదా రాజకీయ నాయకులు. వాళ్ళు ముసలోళ్ళు అని చెప్పి ఇంటికాడ వదిలిపెడతలేరు కదా. ఆటోలు పంపో, 2 వీలర్స్ పంపో, కార్లు పంపో, ఏవో పంపి తీసుకొని ఓట్లు వేయించుకుంటున్నారు కదా. కనీసం ఆ పెన్షన్ ఏదో కొంత పెంచితే బాగుంటుంది కదా. పెన్షన్ 200 నుంచి ఒక 1000 రూపాయలు పెరిగితే, పెన్షన్ 200 నుంచి ఒక 1000 రూపాయలు పెరిగితే కన్నోళ్ళు చూడకపోయినా ఆ 1000 రూపాయలతో ఆ కుటుంబం బతుకుతుంది కదా అని చెప్పి నేను అప్పుడు ఆలోచించి వృద్ధుల వితంతుల పెన్షన్ 1000 రూపాయలు పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ 10 లక్షల మందితో మీటింగ్ పెట్టా. ఒక 6 నెలలు తిరిగా. ఈ 6 నెలలు తిరిగినప్పుడు గ్రౌండ్ ఇక్కడ సరిపోదని చెప్పి ఇక అన్ని పనులు బంద్ చేసి దానికోసం 6 నెలలు తిరిగా. తిరిగి ఇక్కడ గ్రౌండ్ ఏది సరిపోదని చెప్పి ఉప్పల్లో మెట్రోకు తయారు చేయడానికి, వ్యాగన్ తయారు చేయడానికి ఒక ఖాళీ స్థలం 100 ఎకరాల స్థలం ఉన్నది. వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసి అడిగితే వాళ్ళు ఖాళీ స్థలం ఇచ్చారు. 10 లక్షల మందితో మీటింగ్ పెట్టా. ఆ మీటింగ్కు అతిరథ మహారాజులందరినీ పిలిచా. ఏప్రిల్ 27, 2013 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కేసీఆర్ గారిని రమ్మంటే ఈటల రాజేందర్ గారిని పంపాడు. మా సోదరుడు కిషన్ రెడ్డి గారు వచ్చేశారు. అప్పుడు మంత్రి సర్వేశ్వర సత్యనారాయణ కేంద్ర మంత్రి, ఆయన కూడా వచ్చాడు. సిపిఎం అందరూ వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే పాదయాత్ర ముగించుకొని వచ్చేశాడు. ఏప్రిల్ 27 విశాఖపట్నంలో పాదయాత్ర ముగిసింది. 28 సరాసరి మీటింగ్కి వచ్చేశాడు. ఆ మీటింగ్ వచ్చిన జనాన్ని చూసి, వేదిక మీద చూసి నా పక్కనే కూర్చొని ఏమంటాడంటే, కృష్ణ, ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అని అడిగాడు. సార్, నేను రమ్మంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఇక్కడ రప్పించినాయి సార్ అని నేను అన్నా. ఏదైతే కృష్ణ చాలా గొప్ప పని చేస్తున్నావు, చాలా మంచి మీటింగ్ పెట్టావు అని చెప్పి నన్ను ఏమన్నాడంటే, ఇది బాగానే ఉన్నది కానీ మీటింగ్ కృష్ణ ఎంత పెంచితే బాగుంటుంది అన్నాడు. నన్ను పెంచాల్సింది ఎవరు? ప్రతిపక్ష నాయకుడిగా అడగవచ్చు. ఆయన నన్ను ఎందుకు అడుగుతుండే నాకు డౌట్ వచ్చింది. నేను 25 రూపాయల బ్యాచ్ కదా అని చెప్పి 9 ఏళ్ళు పరిపాలించి పెంచింది ఎంత ఆయన? 25. నన్ను అడుగుతున్నది అని చెప్పి, సార్ నీ మనసులో ఎంత ఉందో చెప్తారా నేను అన్నా. ఏమన్నంటే, నాకు బడ్జెట్ లెక్కలు చెప్తాడు. బడ్జెట్ ఇట్లుంటుంది అట్లుంటుంది కృష్ణ, డబ్బులు చాలా అదని చెప్పి ఏమన్నాడంటే, కృష్ణ 700 ఇద్దాంలే కృష్ణ అన్నాడు. నేను సరిగా విన్నానా లేదని చెప్పి మళ్ళీ అడిగా. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, 700 దాకా నన్ను వచ్చిండా అని. నేను పెంచమన్నది 1000 రూపాయలు, 700 అన్నప్పుడు నేను అన్నా, సార్ అసలు ఏమన్నావు సార్ అన్నా. నేను 700 పెంచుదాం కృష్ణ అని అన్నాడు. నేను అప్పుడు అన్నా, సార్ 700 నువ్వు అంటున్నావు, 1000 నేను అంటున్నా, మధ్యలో 300 తేడా కదా సార్. సార్ మనం ఏమన్నా ఇస్తున్నామా సార్? అదంతా బడ్జెట్, డబ్బంతా పేదలదే సార్. వాళ్ళ కనుక 1000 రూపాయలు ఇస్తే సార్, వాళ్ళే నీ కోట్లు ఎత్తే నువ్వు గెలుతావు సార్ అన్నప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు. నేను 10 నిమిషాలు డిస్కస్ చేస్తే నా మాట ఏం లేదు, కానీ వీళ్ళందరూ ఓట్లు ఎత్తారంటే ఓకే కృష్ణ నేనే మాట్లాడతా, నాకు ముందు ఏమన్నాడు ఆయన. అంటే రాజకీయ నాయకులకు వేరే ప్రేమ లేదు, ఓట్ల మీద ప్రేమ తప్ప. మనుషులను కూడా ప్రేమ ఉండదు. వాళ్ళ దగ్గర ఓటు ఉన్నదా లేదా, ఆ ప్రేమ ఎక్కువ ఉంటాయి. అన్నాడు, నాకే కృష్ణ నేనే మాట్లాడతా, 1000 రూపాయలు అనౌన్స్ చేస్తాను అన్నాడు. సరే ఆయనకే ఇచ్చాను. ఆయన పాదయాత్ర చేసి వచ్చిండు. కాళ్ళు గుంజుతున్నాయేమో, ప్రతిపక్షాన్ని బాగా, అధికార పక్షాన్ని బాగా తిట్టి ఆయన ఏమన్నాడంటే, నేనే అధికారంకి వస్తే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాను మళ్ళీ అన్నాడు. ముసలోళ్ళు అందరు లేసి అప్పట్లు కొట్టేశారు.
ఈ సప్పట్లు కొట్టిన వెంటనే మళ్ళీ పక్కన నుంచి కూర్చొని ఏమంటాడంటే, కృష్ణ వాళ్ళందరూ ముసలోళ్ళే, తెల్లెంటికలే ఉన్నాయి, కర్రలు ఉన్నాయి చేతిలో, మరి సడన్గా ఎట్లా లేచిండ్రు అంటాను నన్ను. సార్ నువ్వు 1000 రూపాయలు ఏంటప్పటికి వాళ్ళు లేచింది సార్ ధైర్యంతో, మళ్ళీ వాళ్ళ మీద డౌట్ పడక సార్, ఇక మళ్ళీ ఏమన్నా వాళ్ళ మీద డౌట్ ఎందుకు సార్, నువ్వు 1000 అనేటప్పటికి వాళ్ళు అన్ని మర్చిపోయి చేతులు ఎత్తింది సార్ లేచి. అప్పుడు నవ్వాడు, కూర్చున్నాడు. ఈ లోపు నా స్నేహితుడు ఎవరు, కిషన్ రెడ్డి అన్న. కిషన్ రెడ్డి అన్న నేను ఎంత అంటే అంత అంటాడు, ఎస్ అంటే ఆయన 1000 రూపాయలు అన్నాడు. ఈ లోపు కేసీఆర్ రమ్మంటే రాలేదు, ఈటల రాజేందర్ పంపాడు. ఈటల రాజేందర్ అని ఏమన్నాడు, మేము కూడా 1000 ఇస్తామని అన్నాడు. మా నాయకుడు 1000 రూపాయలు చెప్పమన్నాడు చెప్పాడు. అప్పుడు విజయమ్మ గారు జగన్ గారు జైల్లో ఉన్నాడు, విజయమ్మ బయట ఉన్నది. విజయమ్మ గట్టు రామచంద్రరావు గారిని పంపింది. అమ్మ ఏం చెప్పి పంపింది, 600 ఇవ్వమని చెప్పిందంట. ఈయన మనోడు ఫోన్ చేసిండు వెంటనే, అమ్మ నన్నేమో 600 అనౌన్స్ చేయమన్నావు, కృష్ణమో చంద్రబాబుతో 1000 రూపాయలు అనౌన్స్ చేయించాడు, ముసలి వాళ్ళందరూ లేపి సర్పట్లు కొట్టిండు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా 600 అంటే ఎవరు మనకు ఓట్లు వేయరమ్మా అంటే నువ్వు 1000 రూపాయలు అని రాదా అన్నట. ఆయన 1000 రూపాయలు అన్నాడు. సర్వసత్యనారాయణ ఆయన 1000 రూపాయలు అన్నాడు. ఈ లోపు సిపిఐ సిపిఎంలు ఇద్దరు నా 2 సేవలకు వచ్చేమంటారంటే, అన్న ఇప్పుడే 5000 అనిపించరాదు అంటారు వీళ్ళిద్దరు కలిసి. నేను వాళ్ళకి దండం పెట్టినా, నీ దండం పెడతా, ఈ 1000 రూపాయలు అనిపించడానికి 6 నెలలు తిరగాల్సి వచ్చింది. 1000 రూపాయలు ఒకసారి అంతే, అందరు 1000 రూపాయలకు వస్తారు కదా, తర్వాత అవే పెరుగుతాయిలే అన్న నేను. సరే వాళ్ళు కూడా 1000 రూపాయలు అన్నారు. అందరితో 1000 రూపాయలు అంచిన ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే ఇక్కడ కేసీఆర్ 1000 రూపాయలు అమలు చేశాడు, చంద్రబాబు అమలు చేసాడు, 2000 అయిపోయినాయి, 2000 మళ్ళీ 4000 అయిపోయినాయి. వాళ్ళ భారతదేశంలో ఎక్కడ కూడా వృద్ధులకు వితంతులకు పెన్షన్ 1000 రూపాయలు దాటలేక ఇక్కడ 4000 అయిపోయినాయి. మన ఆ పెన్షన్ నేను ఇవ్వగలుగుతానా? ఇవ్వాల్సింది ప్రభుత్వం కదా, ఓట్లు వేయించుకునేది ప్రభుత్వం కదా, ఒత్తిడి పెడితే జరుగుతాయి కానీ చెప్పిన పోరాటమే, కులంతో మతంతో సంబంధం లేకుండా జరిగిన పోరాటమే ఈ ఫలితం దారితీసింది. ఓ రెడ్డి తల్లిదండ్రులు రాజిరెడ్డి వెంకట నరసమ్మ, ఒక ధనలక్ష్మి అనే ఒక నా బీసీ తల్లి, ఆ పేపర్లు చూసిన సంఘటన అది ఉద్యమం తీయడానికి దారితీసింది. దాని ఫలితం ఇవాళ సమాజంలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నంటే, మనం కులం మతం అనేది పక్కకు పెట్టగలిగితే, కొద్దిగా దాని నుంచి తగ్గించుకోగలిగితే, మన సాకరం కోసం వచ్చిన వాళ్ళు లేదా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మనం కొంత ఆలోచించగలిగితే పరిష్కారాలు దొరుకుతాయి అనే విషయం మీరు తీసుకుతున్నాను. కొన్ని విషయాలు, ఇప్పుడు నేను ఆకలి బాధలు ఉన్నది, నేను ఆకలి బాధలు అనిపించిన కుటుంబంలో వచ్చాను, ఆకలి బాధలు అనిపించిన కుటుంబంలో వచ్చాను. 2-3 పూటలు తిండి లేకపోతే కళ్ళు ఎట్లా తిరుగుతాయో, కడుపులు ఎట్లా పేగులుడతాయో నాకు తెలిసిన కుటుంబం కాబట్టి ఒక సమస్య నాకు ఎదురైంది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు కాలంలో తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట 5 కిలోలు ఉండే, దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4 కిలోలు చేసింది. 9 ఏళ్ళు 4 కిలోలు అమలు చేశాడు. అంటే ఎన్టీ రామారావు 5 కిలోలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 4 కిలోలు ఇచ్చేశాడు. మరి రాజశేఖర్ గారు వచ్చినాక దాన్ని 5 చేయలేము, అయినా 4 ఇచ్చిండు. రోసే 4 ఇచ్చిండు, కిరణ్ కుమార్ గారు 4 ఇచ్చాడు. మీరు చెప్పండి, ఇప్పుడు 20 ఏళ్లలో 1 సంవత్సరం 5 కిలోలు ఎన్టీ రామారావు గారు ఇచ్చిండు. మిగిలిన 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ కదా, ఆ ఒక్కరు కూడా పెరగలే కదా, ఆ ఒక్కటి పెరగలేదు కదా. మరి 4 పోయి ఇప్పుడు 6 అయినాయి కదా. మరి ఇప్పుడు 19 ఏళ్ళు కిలో పెరగలేదు, కిలో తగ్గినాయి. మరి ఇప్పుడు 4 పోయి 6 అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే, మేము ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం వచ్చినాం కాబట్టి, ఈ వృద్ధుల కోసం వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కొత్తూరు అనే గ్రామంలో నేను పోయి అన్నం తింటుంటే నా చుట్టూ ఉండబడే మహిళలు, అన్న ఈ తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరిగేటాడు చూడరాదు, ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టకి ఇస్తే ఇవి సరిపోతే లేకుంటే మళ్ళీ బయట కొనాల్సి వస్తుంది. ఇదే దొడ్డు బియ్యం ఇట్లా తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యమే ఆడ 20-30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అదేదో బియ్యం కొట్టి ఇక్కడ పెరిగితే కొనడం తగ్గిపోతుంది కదా అని చెప్పి నాకు ఆలోచన చెప్పారు. నేను ఎక్కడ వచ్చాను, తిండి లేని కుటుంబంలో వచ్చాను, తిండి గింజలు దొరకని కుటుంబంలో వచ్చాను కదా. మాకు తెల్లన్నం తినాలంటే నెలకు ఒకసారి తినాలంటే దొరికేది కాదు, మాకు గటుకో అదో దొరికేది. ఆ గటుక లేని రోజుల్లో కూడా ఉపవాసం పడ్డాను. అట్లాంటి సమస్య పట్టించుకోవాలి కదా అని చెప్పి 9 ఏళ్ళు 4 కిలోలు చంద్రబాబు అమలు చేస్తే, 10 ఏళ్ళు కాంగ్రెస్ అమలు చేస్తే, దాన్ని తిరిగి మళ్ళా ఆకలి కేకలు అనే యాత్ర చేసి తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చేసిన పోరాట ఫలితమే వాళ్ళ 4 కిలోలు పోయి 6 కిలోలు బియ్యానికి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇవన్నీ సమస్య పరిష్కరించడానికి మనం అంత కర్తవ్యం. మీ దృష్టి తీసుకోవాలి. నా చెల్లెల గురించి ఒకటి చెప్పాలి, మీ గురించి కూడా చెప్తా. ఇప్పుడు వివక్షత ఏ రూపంగా ఉన్నా, అణచివేత ఏ రూపంగా ఉన్నా, మనం అణచివేత గురవుతున్న వర్గాల పక్షాన్ని ఉండాలి, అన్యాయం గురవుతున్న వర్గాల పక్షాన్ని నిలబడాలి. ఎగ్జాంపుల్, ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మొదటి గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉన్నారు తల్లి, ఒక్క మహిళా మంత్రి లేదు.
కేసీఆర్ మొదటి గవర్నమెంట్లో 2014-18 మధ్యలో మొదటి గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉంటే ఒక మహిళా మంత్రి లేరు. అన్ని పార్టీలకు మహిళా శాఖలు ఉన్నాయి. అన్ని పార్టీలకు మహిళా విభాగాలునే లేవా? జనరల్ మహిళా సంఘాలు ఉన్నాయి లేవా? మహిళా సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలకు మహిళా విభాగాలు ఉన్నాయి. కానీ ఏ మహిళా సంఘం, ఏ మహిళా విభాగం కేసీఆర్ నువ్వు 18 మంది మంత్రులు పెట్టుకుంటే మహిళలు ఎందుకు కనిపించలేదు? సగభాగం మహిళలు ఉన్నారు కదా, కనీసం 33% అని అంటుండ్రు కదా, ఏది చట్టసభలో కావాలని. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మహిళలకు ఎందుకు మంత్రులకు చోటు ఇవ్వలేదని చెప్పి ఎవరు రోడెక్కలే తల్లి. 18 మంది మంత్రులు ఉంటే అందరు మగవాళ్ళే. ఇప్పుడు న్యాయం పక్షాన్ని ఉండాలంటే నేను ఎవరి పక్షాన్ని ఉండాలి? మహిళల పక్షాన్ని ఉండాలి. న్యాయం పక్షాన్ని ఉండాలి కదా. 18 మంది మంత్రులు వీళ్ళే, ఒక్క మహిళా మంత్రి లేకుండా పోయింది. అప్పుడు కేసీఆర్కు డిమాండ్ చేశాను నేను, మంత్రివర్గంలో మహిళల సంఖ్య తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేసి పెద్ద ఉద్యమం చేశా. ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక కరపత్రం తీశా. మీకు ఈ కరపత్రం అందిస్తాం. అప్పుడే దసరా వస్తుంది. దసరా కంటే ముందు ఏం ఆడతారమ్మా? బతుకమ్మ ఆడతారు. ఇగో ఆ కరపత్రంలో 18 మంది మంత్రులకు చీరలు కట్టించి నేను అది వేసాను. 18 మంది మంత్రులు కూడా చీరలే. ఒక పిల్లలు అడుగుతారు, వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా మనోలేనట, సపరేట్ మహిళలు ఎవరు లేటరా, వాళ్ళు కూడా మహిళలేనట అని చెప్పి ఒక పిల్లలతో అనిపిస్తాం. అంటే 18 మంది మంత్రులు ఇక మగవాళ్ళు ఎవరు లేరు, మేమే ఆ మహిళలు అన్నట్టుగా వాళ్ళు భావించుకుంటారు అని చెప్పి పెద్ద ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమం జరిగిన రోజు మీరు చూడండి, అన్ని పార్టీల మహిళా విభాగాలని, అన్ని సంఘాల మహిళా విభాగాలని ఎంఆర్పిఎస్ పిలిపించి పెద్ద ఉద్యమం చేశాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే సబితా ఇంద్రారెడ్డి గారును మన సత్యవతి రాథోడ్ తర్వాత మళ్ళీ మంత్రి కావాల్సి వచ్చిందని కూడా మీరు మర్చిపోవద్దు. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎట్లుండాలంటే, ఇద్దరు మధ్యలో జరిగిన సమస్య ఏదన్నా వస్తే న్యాయం పక్షాన్ని ఉందాం, 2 కులాల మధ్యలో సమస్య వస్తే న్యాయం పక్షాన్ని ఉందాం, 2 వర్గాల మధ్యలో సమస్య వస్తే న్యాయం పక్షాన్ని ఉందాం. న్యాయం పక్షాన్ని ఉంటే అందరం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, సమాజం పట్ల బాధ్యత తీసుకొని పనిచేద్దాం. మనసు అనేది మనకు మానవత్వంతో ఆలోచించేటట్టుగా చూసుకుందాం, కానీ కులం మతం అనేది దాన్ని పట్టించుకోకుండా ఉంటే అందరం సమానంగా జీవించడానికి, అందరిని ఒకరినొకరు గౌరవించమని దారి తీస్తుంది. భవిష్యత్తు రోజుల్లో అందరం అట్లా కలిసి పనిచేద్దామని గుర్తు చేస్తూ బయలుదేరుతాం. ధన్యవాదాలు.